ఇవాళ మా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నా వెనక నిన్న బస్సులో కూర్చుని ఇద్దరు లేడీస్ అయితే మాట్లాడుకుంటున్నారనమాట. ఒక ఆవిడ చెప్తుంది, "వదినా యూట్యూబ్ అంట వదినా ఏదో స్టార్ట్ చేసింది. ఎంతసేపటికి సింగారిచ్చుకోవడం, వీడియోలు చేసుకోవడమే సరిపోతుంది. కనీసం నా కొడుక్కి తిండి కూడా పెట్టట్లేదు. అది ఇంటి పని, వంట పని కూడా చేసుకోవట్లేదు" అని అయితే అందండి. పక్కన ఆవిడ అంటుంది, "అవును వదినా రోజుకి 4-5 వీడియోలు పెడుతుందిగా. నిజంగానే అది పని పాట ఏది లేకుండా ఇంట్లో పని మానేసి వీడియోలు మాత్రమే చేసుకుంటుంది వదిన" అని ఈవిడ కూడా అంటుంది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరు ఆలోచించరండి. సో ఈవిడ రోజుకి 4-5 వీడియోలు పెట్టింది అనుకోండి, ఇంక ఇల్లు కాపురం మొత్తం వదిలేసినట్టే అనమాట. సో అలా కాదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చేసుకుంటున్నానండి. నా కూతుర్ని చూసుకుంటున్నాను, మా ఆయన్ని చూసుకుంటున్నాను, ప్రతిదీ ఇంట్లోనే హైజీనిక్గా వండుకుంటున్నాము, ఇల్లు చక్కగా పెట్టుకుంటున్నాం అనమాట. అసలు ఒకరిని అలా జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదండి. ఇలా మాట్లాడే వాళ్ళు మీకు ఎవరైనా కనిపిస్తే మీరు ఏం చేస్తారో